1 crore ఈ రోజు పెడితే 3 years లో 15 crores అయ్యే ల్యాండ్స్ ఇంకా హైదరాబాద్ లో ఉన్నాయి తెలుసా? ఏం మాట్లాడుతున్నారా? ఎలా రా? ఎలాగో చెప్తా దా. కోకాపేట్ కి ½ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 25 minutes, బెంగళూరు హైవే కి 15 minutes దూరంలో గవర్నమెంట్ 3600 acres SEZ కి అలాట్ చేసింది. ఈ SEZ సీతారాంపూర్, హైదరాబాద్ అండ్ చందన్వల్లి సరౌండింగ్స్ లో వస్తుంది. ఇక్కడ రాబోయే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆశీర్వాద్ పైప్స్, యంగ్స్ట్రా డేటా సెంటర్, డైఫ్యూకు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎస్టర్ ఫిలింటెక్, ఇలా మోర్ దెన్ 40 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ డేటా సెంటర్స్ ఆ సెజ్ లో వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒక 2 kilometers ఫ్రమ్ దిస్ సెజ్ కన్హా శాంతివనం, విచ్ ఈస్ ఏషియాస్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. సో కమింగ్ 3-4 years ఆల్మోస్ట్ 20 to 30 lakh పీపుల్ అక్కడ స్టే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా కోకాపేట్ దాటేశాక రింగ్ రోడ్ బయట ఉన్నదంతా 111 ల్యాండ్. ఇందులో ఓన్లీ 10% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అలౌ చేస్తారు అండ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. సో 111 మొత్తం అయిపోయాక నెక్స్ట్ వచ్చే R1 జోన్ ఏమన్నా ఉంది అంటే సెజ్ అండ్ చేగూర్. ఇక్కడ ఇంకా 1 acre ల్యాండ్ 1 to 1.5 crore మాత్రమే ఉంది. డబ్బులు కూడా అంతంత మాత్రమే. 60 to 100 acre డెవలప్మెంట్ ఉన్న కోకాపేట్ దగ్గరే ఎకరం 100 crores కి వెళ్తే, అట్లాంటిది 3600 acres లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ డేటా సెంటర్స్, 1400 acres లో వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అంటున్నారు. చూసుకోమన్నా.